ప్రైజ్ లోడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతుడ శివశక్తిమంతుడ కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. విరిగి నలిగిన హృదయంను దయచే ప్రభ, మారు మనసు దయచే ప్రభ, రక్షణ భాగ్యమును దయచే ప్రభ, వినిచుండగా మేము విశ్వాసం కలిగి జీవించే భాగ్యమును దయచే ప్రభ, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. వినుట ద్వారా విశ్వాసము కలుగుటకు సహాయం చేయ ప్రభ, అనేకమైన ఆత్మలను రక్షించే భాగ్యమును దయచే ప్రభ, అనేక మంది స్వస్థత పొందే భాగ్యమును దయచే ప్రభ. నాయన ప్రభ, వాక్యము విని హృదయంలో ప్రభ మంచి నేలను పడిన విత్తనముల వలె ప్రభ ప్రకాశించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. వినుచున్న వారిని చూచుచున్న వారిని ప్రభ నీ కృపతోడయుండును గాక అని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ విని రక్షణ పొందే భాగ్యమును అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ మారు మనసును దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసునామంలో బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. ఆది కాండము 26:12-15 వచనాలు ఇలాగూ వ్రాయబడి ఉన్నవండి. ఇస్సాకు ఆ దేశస్థుడైన విత్తనము వేసి ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహములను కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రిని దాసులను త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. ఎలాగూ దేవుడు ఇస్సాకుని ఎలాగూ ఆశీర్వదించాడండి? మనుషులు అసూయపడేంత విధముగా ఆశీర్వదించాడు. అలాంటి ఆశీర్వాదములు మనం ఎందుకని పొందుకోలేకపోతున్నాము అంటే, ఇస్సాకు అనేకమైన పాపములు చేశాడు, దోషములు చేశాడు, అయినా సరే దేవునిని విడిచిపెట్టలేదు. దేవునిని అవన్నీ తప్పులన్నీ కూడా పశ్చాత్తాపడి దేవుని యందు ఒప్పుకొని విశ్వాసముతో ముందుకు వెళ్ళి ఉన్నాడు. దేవునిని స్తుతించాడు, దేవుని యందు ఒప్పుకుని ఆయన ఒప్పుదలను దేవుని యందు విడిచిపెట్టాడు. పాపమును విడిచిపెట్టాడు, అబద్ధ జీవితమును విడిచిపెట్టాడు. అయినను సరే దేవుడు ఇస్సాకును విడిచిపెట్టలేదు ఎప్పుడును కూడా. ఇస్సాకు ఏం చేశాడంటే, ఆ దేశస్థుడైన విత్తనము వేసి ఆ దేశమందున్న విత్తనములు వేసి ఆ సంవత్సరము 100 60 ప్రతిఫలము పొంది ఉన్నాడు, ఆశీర్వాదములు పొంది ఉన్నాడు, అనేకమైన దీవెనలను కూడా ఆయన పొందుకుని ఉన్నాడు, 100 ఫలము పొందుకుని ఉన్నాడు. యెహోవా అతనిని అంతకంతకు కూడా ఆశీర్వదించాను కనుక మనుషుల కంటే గొప్పవాడు ఆయన అని అంటున్నాడు. అతడు మిక్కిలి గొప్పవాడయ్యాను, 100 ఫలము పొందాను. యెహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు ఎలాగైనా గొప్పవాడు అని. దేవుడు ఆశీర్వదిస్తే పెంటకుప్పల మీద నుంచి ఉన్న వాళ్ళని కూడా దేవుడు లేవనెత్తుతానని అన్నాడు. మన జీవితాలలో చాలామందిని చూసే ఉంటాము కదా, కూటికి లేని వారిని, గుడ్డకు లేని వారిని కూడా దేవుడు ఎంతో ఆశీర్వదించాడు, చాలా ఆశీర్వదించాడు. నాకు పెళ్ళైన తర్వాత నేను చూశాను ఒక జీవితాన్ని. వాళ్ళు తినటానికి తిండి ఉండేది కాదు. వాళ్ళు ఎంతసేపు భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉండేవారు, తిట్టుకుంటూ ఉండేవారు ఎంతసేపు. కానీ అమ్మగారు కానీ అత్తవారు కానీ ఎవరైనా కూడా చిన్న సాయం చేసేవారు కాదు వాళ్ళకి. ఆ భర్త ఏమో ఊరికే తాగేసేవాడు, సిగరెట్ కాల్చేవాడు, చాలా ఇదిగా ఉండేవాడు. ఈ రోజున వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? ఒకరికి అప్పిచ్చేవారుగా ఉన్నారు కానీ ఒకరి దగ్గర అప్పు తీసుకునేవారుగా లేరు. వాళ్ళని ఎలాగ పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తానని అన్నాడు. దేవుడు అంతకంతకు కూడా అభివృద్ధి చేస్తానన్నాడు. ఈరోజు నువ్వు కడపటి వారిగా ఉండవచ్చేమో, కానీ దేవుని దగ్గర నువ్వు ఎలా ఉంటావు? మొదటి వారిగానే ఉంటావు. అలాగే దేవుడు క్రమక్రమముగా మనము ఈరోజు మన స్థితి కొద్దిగా ఉండొచ్చు, కానీ తుదకు మహా అభివృద్ధి పొంది దానిని బట్టి దేవుడు క్రమక్రమముగా ఆశీర్వదిస్తానన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఏ స్థితిలో నుంచి అయినా సరే దేవుడు లేవనెత్తి ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించాలి అని అనుకుంటే కూడా ఎవరును కూడా ఆప్ చేయలేరు. దేవుడు ఆశీర్వాదములు ఉంటే వాళ్ళని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతారు అని అంటున్నాడు. అతనికి గొర్రెలను ఆస్తిని కూడా అంతయి కూడా దేవుడు ఇస్తానని అంటున్నాడు. దేవుడు ఆశీర్వాదములు అంటే క్రమక్రమంగా మనము ఫలిస్తాము. అదే ఎవరు చూసి ఇస్సాకును చూసి
ఫిలిస్తీన్లు ఏమయ్యారు? అసూయ పడి ఉన్నారు. అంటే ఈ రోజుల్లో అసూయ అనేది ప్రతి జీవితంలో కూడా ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా అలాగే అసూయ పడతారు. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు ఓర్వలేని మనుషులు ఎలా ఉన్నారంటే చాలా ఇదిగా ఉన్నారు. ఈ రోజుల్లో ఎవరైనా బాగుపడితే ఒక మంచి బట్ట కట్టుకుంటేను కూడా వాచలేని స్థితిలో ఉన్నారు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరును కూడా అలాగే ఉన్నారు. ఒక దైవజనులు ప్రతి ఒక్కరును కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చక్కగా వాక్యం చెప్తే వీళ్ళు అసూయ పడిపోతారు. వాళ్ళు చక్కగా వెళ్ళి ఎదరికి వెళ్ళి ఏదైనా చేస్తే వీళ్ళు అసూయ పడిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఏమన్నాడు? దేవుని ఆశీర్వాదములు ఎలా ఇచ్చాడు? ఇస్సాకుకి క్రమక్రమంగా ఇచ్చాడు. క్రమక్రమంగా ఇచ్చి మహాభివృద్ధి పొంది ఉన్నాడు. మనుషులు అసూయ పడే అంత విధముగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. వాని ఫిలిస్తీన్లు అసూయ పడేంత విధముగా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము తవ్విన గుంటలన్నీ కూడా పూడ్చివేసి ఉన్నాడు. అంటే మనం చేసిన పాపములు కూడా దేవుడు అలాగే పూడ్చివేస్తాడు. దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు, దేవుని ఆశీర్వాదములు మనపైన ఉన్నప్పుడు దేవుడు కూడా ఎప్పుడు కూడా ఎక్కడున్న వాళ్ళని లేపుతానని అన్నాడు? పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళని. దేవుని వైపు చూసి మనం సహాయము కోరినప్పుడు కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు ఎక్కడి నుంచి సహాయము వచ్చింది? యెహోవా వలనే మనకి సహాయము కలుగును. సహాయము కావాలి, కానీ దేవునిని మనము ఆరాధించము. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనము ఆరాధించము. కానీ నామకార్థ క్రైస్తవులుగా కాదు, నిజమైన క్రైస్తత్వమును కలిగి ఇస్సాకు వలె మనము ఆశీర్వదింపబడాలి అని అనుకుంటే మనము నిజముగా దేవునిని ఆరాధించాలి. ఎప్పుడును కూడా దేవునిని స్తుతించాలి. ఎప్పుడును కూడా దేవునిని విడిచిపెట్టకూడదు. ఏ అపాయకరమైన స్థితిలోనైనా సరే మోషే అరణ్యవాసంలో ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు పడ్డాడు. అయినా సరే దేవుని విడిచిపెట్టాడా? కానీ మనుషులైతే విశ్వాసమును కోల్పోయారు. మోషే 10 రోజులు రాకపోవడంతో దూడని తయారు చేసి వాళ్ళు పూజించారు. అలాంటి విశ్వాసము కాదు మనకు ఉండవలసింది. ఇస్సాకుని ఎలాగైతే దేవుడు ఆశీర్వదించాడో అలాంటి ఆశీర్వాదములు కావాలంటే విశ్వాసము, అబ్రహాము వలె విశ్వాసము కలిగి మనము జీవించాలి. అంతేగాని విశ్వాసము లేకుండా మనము ఆశీర్వాదములు కావాలంటే ఎలా వస్తాయి? రావు. కానీ ఇస్సాకు అనేకమైన ఆశీర్వాదములు పొందుకున్నాడు. నీవును నేనును కూడా మనుషులు అసూయ పడే అంత విధముగా మనము ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ కూడా తోడయుండును గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రం ప్రభు, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. విరిగి నలిగిన హృదయంను దయచే ప్రభు, మారు మనసు దయచే ప్రభు, శక్తిని దయచే ప్రభు, వినిచున్న వారికి చూచుచున్న వారికి ప్రభు మారు మనసు దయచేయమని అడుగుచున్న ప్రభు. మా శత్రువులు మిత్రువులు దీవించిన ఆయన ప్రభు, దెనుకులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభు. నేను బస్సులు వెలిచారు, రైలు వెళ్ళి, హెలికాప్టర్లు, ట్యాక్సీలు వెలిచారు, ప్రతి ఒక్క బిడ్డని ప్రభు వారి గృహాలకి ప్రభు సురక్షితంగా చేర్చినాను ప్రభు. ఎవరెవరైతే చేతి పనులు చేర్చున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించి ప్రభు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచే ప్రభు, పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభు. గర్భిణీ స్త్రీలకి సిలువైన కానుక దయచే ప్రభు. ప్రతి ఒక్కరికి ప్రభు రక్షణ భాగ్యము దయచేయమని అడుగుచున్నాను ప్రభు. నేను నా కుటుంబము నిత్యము నిన్ను స్తుతించే భాగ్యము దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. నీ వాక్యంలో వెలిగే భాగ్యం దయచే ప్రభు, నిన్ను స్తుతించే భాగ్యము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకుని యేసునామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమిపై నెరవేరినట్లును మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. వినిచున్న వారికి చూచుచున్న వారికి సదాకాలముని కృపతోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.